చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. నేను కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ బిజినెస్ చేయాలని ప్లాన్ చేశాను. దానికి అర్జెంటుగా అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఈ అమౌంట్ డిపాజిట్ చేసి ఏపీ డిస్ట్రిబ్యూటర్ అవుతాను. చేస్తున్న బిజినెస్ కాదని మరో కొత్త బిజినెసా? అది మ్యాగ్నెటిక్ బెడ్ బిజినెసా? ఇది బాగుపడే లక్షణమేనా? గుడ్ మార్నింగ్ సార్. వాంగ బాలయ్య తంబి బాగుండారా? ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? ఇప్పుడు ఏమొద్దండి, వేణుకేదుండ గారు ఉన్నారా? నీకు చెప్పి 2 దినాలు అయిపోడిచినది. ఫోను రాలేదు, నువ్వు రాలేదు. అందుకని వేరే పార్టీ వాడికి ఫోన్ చేస్తా ఉండారు. వేణుకేదొండ బాలాజీ తంబి వచ్చిండారు. రా ఒక్కరు తంబి. ఎస్ సార్. సార్ నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఓకే. హాయ్ మిస్టర్ బాలాజీ, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఇదిగోండి ఇనిషియల్ డిపాజిట్. నేను ఏపీ డిస్ట్రిబ్యూటర్గా ఉండాలనుకుంటున్నాను. వెరీ గుడ్ తంబి, వెరీ గుడ్. దేనికైనా ముందు చూపు ఉండాలి తంబి. అది నీకు వచ్చి ఉండాది. ఎలా నల్లబడే నడుక్కో. మిస్టర్ బాలాజీ, మీరు 1 అవర్ ముందుగా వచ్చారు. లేకపోతే ఈ కంపెనీ మీకు దక్కేది కాదు. మేం చేస్తామంటే మేం చేస్తాం, మేం తీసుకుంటామంటే మేం తీసుకుంటామని ఒకటే ఫోన్ కాల్స్, పైగా రికమెండేషన్స్. ఇప్పుడు లక్కీగా మీరు తీసుకుని నన్ను కాపాడారు. దొండ జరిగి పుడిసిన దాని గురించి మాట్లాడుకో. జరిగే దాని గురించి చెప్పేసాలా. అడ్వాన్స్ ఇచ్చుండారు కదా, నువ్వు చేయవలసింది చెయ్యి. బాలాజీ తంబి నువ్వు అయిపోయావు. 10 కరోర్పతి అయిపోయావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా సీత, అయిపోయాడు. ఆ బాలాజీ గారు అయిపోయాడు. 25 లక్షలు డిపాజిట్ చేశాడు. కొరియా మ్యాగ్నెటిక్ పరుపుల బిజినెస్ కూడా మరో జపాన్ పరుపుల కంపెనీ లాగా కొండెక్కడం ఖాయం. బాలాజీ పాపరు అన్పాపులరు అవడం ఖాయం. లక్ష్మీ కన్స్ట్రక్షన్ బిజినెస్ క్లోజ్ అయినట్టే లక్ష్మీ గార్మెంట్స్ బిజినెస్ కూడా గోవిందా గోవిందా తిరుక్షమరం అవడం ఖాయం. గార్మెంట్స్ బిజినెస్ క్లోజ్ కాకూడదు. క్లోజ్ కాకూడదా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? ఎందుకు క్లోజ్ కాకూడదు? క్లోజ్ అయినట్టే ఉండాలి, కానీ క్లోజ్ కాకూడదు. అర్థం కాకుండా మాట్లాడటం అంటే ఇదే మరి. ఒక్కొక్కసారి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నువ్వు పటాన్ని అర్థం కావు. లక్ష్మీ గార్మెంట్స్ బాలాజీ వదులుకోవాలి, కానీ అది క్లోజ్ కాదు. బాలాజీ ఎలా వదులుకుంటాడు? అది క్లోజ్ కాకుండా ఉండాలంటే దాన్ని ఎవరు టేకప్ చేస్తారు? వెయిట్ అండ్ సీ. ఆ? వేచి చూడు. ఆ బెడ్స్ అన్ని దించేసి మొత్తం అక్కడ పెట్టించండి. సరే సార్. త్వరగా. త్వరగా తీసురండి. ఏయ్ సార్ నువ్వు పట్టుకోయేదాన్ని. పట్టుకుంటారు ఆ, మెల్లిగా తీసురండి. బాలాజీ, ఆ, ఈ బెడ్స్ ఏమిట్రా? కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ అమ్మా. ఇన్ని బెడ్స్ దేనికి? నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. ఆంధ్ర మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ని నేనే. చాలా మంచి బిజినెస్ అమ్మా. సరిగ్గా చేయాలే గానీ లాభం లక్షల్లో కోట్లలో ఉంటుంది. మంచి నెట్వర్క్ ఉంటే ప్రాఫిట్స్ మీద ప్రాఫిట్స్ వస్తాయమ్మా. మెల్లగా దించండి. బాలాజీ, నాతో చెప్పకుండా ఈ బిజినెస్ ఎందుకు కమిట్ అయ్యా? ఈ బిజినెస్ గురించి నీకేం తెలుసని దిగావు? అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? రేపేదైనా జరిగితే బాధ్యులెవరు, బాధపడేదెవరు? మాట్లాడవే. ఏంటమ్మా మాట్లాడేది? ప్రతిదీ నీ చేత చెప్పించుకోవడానికి నేనేమన్నా చంటి పిల్లని అనుకున్నావా? నేను 100 బిజినెస్లు చేస్తాను. నా బిజినెస్ విషయంలో నువ్వు కలుగ చేసుకోవద్దు. అన్నయ్యలు ఇద్దరితో పాటు వెళ్లకుండా ఇక్కడున్నానని ప్రతిదానికి పెత్తనం చేస్తావేంటమ్మా? పెద్దన్నయ్య వైన్ షాప్ పెట్టాడు. నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఆపగలిగావా? చిన్నన్నయ్య ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. లంకంత ఇంట్లో ఉంటూ మనందరికన్నా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వద్దని నువ్వు ఆపగలిగావా?
వాళ్ళ విషయాల్లో కలుగు చేసుకున్నందుకు నీకు తిట్లు చీవాట్లు తప్ప ఏం మిగిలాయి? చూడమ్మా, నువ్వు ఏ విషయంలో అయినా కలుగు చేసుకోగాని బిజినెస్ విషయంలో మాత్రం కలుగు చేసుకోవద్దు. పదనిత. చూసావమ్మా, బిజినెస్ సంగతి ఎందుకు ముందుగా నాతో చెప్పలేదని అడిగినందుకు ఎలా మాట్లాడుతున్నాడో. అమ్మా శాంతి, రోజులు మారాయి, తరాలు తరహాలు మారాయి, బుద్ధులు పద్ధతుల్లో మార్పులొచ్చాయి. అలా రావడం సహజం అమ్మా. నువ్వు అల్లుడిని ప్రేమించావు, నేను వ్యతిరేకించాను. అయినా నువ్వు నన్ను ఊరిని కాదని తెగించి అల్లుడితో పొలిమారు దాటావు. అది నీ తరం తరహా, ఇది నీ కొడుకుల తరం. మా కాలంలో బళ్ళు కట్టుకొని 10 మైళ్ళు వెళ్లి సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు సినిమాలే ఇంట్లోకి వస్తున్నాయి. అయినా బాలాజీ ఏం చిన్నపిల్లోడు కాదు. ఏమో ఈ బెడ్లు బిజినెస్లోనే కోట్లు సంపాదిస్తాడో ఏమో, ఎవరికి తెలుసు. అందుకని నువ్వు కాస్త ఓపిక పట్టక తప్పదమ్మా. హలో, మేము లక్ష్మీ గార్మెంట్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము కొరియన్ మ్యాగ్నెటిక్ బెడ్ కంపెనీతో అసోసియేట్ అవబోతున్నాం సార్. ఎస్ సార్, జాయింట్ వెంచర్ సార్. ఆ సందర్భంగా ఈవినింగ్ హోటల్ మోనాలిసాలో చిన్న గెట్ టుగెదర్ ఉంది. ఓన్లీ వీఐపీని వీవీఐపీని మాత్రం ఇన్వైట్ చేస్తున్నాం సార్. మీరు మీ ఫ్యామిలీస్తో తప్పకుండా రావాలి సార్. వచ్చే ప్రతి వాడికి గిఫ్ట్ ఉంది. వస్తారు కదా సార్? థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. మిస్టర్ దొండ, ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు? గిఫ్ట్లు అంటున్నారు, స్టార్ హోటల్లో పార్టీ అంటున్నారు. దేనికి? అట్రాక్షన్ సార్, స్పెషల్ అట్రాక్షన్. కస్టమర్స్ ఇన్వైట్ చేసి స్టార్ హోటల్లో పార్టీ ఇస్తున్నాం. గిఫ్ట్లు ఉంటూ ఆశ పెట్టబోతే తేలిక ఎవరు రారు సార్. మీరు కిచెన్ గిఫ్ట్ వేసి తీసుకుని తెగ మురిసిపోతారు. అది హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు వచ్చి రాగానే బెడ్ తీసుకోమంటే ఎవరు తీసుకుంటారు చెప్పండి? అందుకే వాళ్ళు ఇన్వైట్ చేసి దువ్వి బుజ్జగించి తర్వాత బెడ్డమే అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళే తీసుకుంటారు. అవును తంబి, సంపాదించాలంటే ముందు ఖర్చు పెట్టాలా. అది వ్యాపార రహస్యం. నేను చాలా సెలవు పెడితిని, అందుకే కరోరుపతి అయ్యుండాను. ఇదిగో మన బిజినెస్ మ్యాన్ టు మ్యాన్, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అవ్వాలా. పార్టీ ఇస్తే స్టార్ హోటల్లోనే ఇవ్వాలా, ఊరికే ఇస్తే ఎవరు రారు. ఇవ్వాలా, ఇవ్వకపోతే 10 కరోరుపతి అవ్వ ముడియాదు. ఎన్నా సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. థ్యాంక్ యూ. దొండ తంబి ఓకే చెప్పిండు కదా, ఇంకా 10 మందికి ఫోన్ పండి సొల్లు. ఓకే. హలో, మేము లక్ష్మీ గార్మెంట్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము కొరియన్ మ్యాగ్నెటిక్ బెడ్ కంపెనీతో అసోసియేట్ కొత్త అవబోతున్నాం. డిజైన్స్ వచ్చినాయి. ఎస్ ఎస్, జాయింట్ వెంచర్. ఆ సందర్భంగా ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం కదా, తర్వాత చూద్దాం, వెళ్ళండి. మీరు తప్పకుండా రావాలి సార్. వచ్చే ప్రతి వాడికి ఒక గిఫ్ట్ ఉంది సార్. యు గాట్ టు కమ్. థ్యాంక్ యూ సార్. డన్లప్ కంపెనీ ఎండి. అవతల కొంపలు అంటుకుపోతూ ఉంటే ఇక్కడ మీరు తాపీగా పేప చదువుతున్నారా? ఎవరు కొంపలు అంటుకున్నాయి? ఎక్కడో ఏదో జరిగితే నా మీద చిందులు తొక్కుతావేంటి? మీ తాగుబోతన్నయ్య వైన్ షాప్ పెట్టాడు. దూల్ దగా దగా అన్నట్టు దూసుకుపోతున్నాడు. మొన్న లారీ కూడా కొన్నట్ట. నీలాంటి రోడ్డు రోలర్ను కూడా కొనుక్కోమను. ఏమన్నారు? నేను రోడ్ రోలనా? ఏది నా వైపు చూసి చెప్పండి. అమ్మా తల్లి, తెలియక నోరు జారాను, నన్ను క్షమించి విషయం ఏంటో చెప్పు. మీ తమ్ముడు బాలాజీ ఏమో చేస్తున్న గార్మెంట్స్ బిజినెస్ తో పాటు కొరియా మ్యాగ్నెటిక్స్ బెడ్స్ బిజినెస్ కూడా మొదలు పెట్టాట. ఏ, నీకు బెడ్ కావాలా ఫ్రీగా? మధ్యలో అడ్డు రాకండి. ఆ బిజినెస్ లో లక్షలు కోట్లు వస్తాయటండి. మంచిదే కదా. ఏమిటి మంచి? మనకు లేని మంచి వాళ్ళకి దక్కకూడదు. కొత్త కొత్త వ్యాపారాలతో వాళ్ళిద్దరూ దూసుకెళ్తుంటే మీరు పేపర్ చదువుతూ కూర్చున్నారా? సిగ్గులేదా మీకు? అది నిన్ను ప్రేమించినాడే పోయింది. మీకు బాగుపడడం చేత కాదు, నన్ను సుఖ పెట్టడం చేత కాదు. నడిచి 4 పూటలు తినడం కన్నా కూర్చొని 1 పూట తినడం మంచిది మాలిని. మీకు రోషం, పౌరుషం, సిగ్గు, శరం ఏమీ లేవా మీకు? నిన్ను కట్టుకున్నాక వాటన్నిటికీ దూరం అయ్యాను. ఛీ, నాతో మాట్లాడకండి. కొరియా మ్యాగ్నెటిక్ బెడ్లు ఒక్కొక్క బెడ్కి వేలకు వేలు లాభం. ఏడాది తిరగకుండానే బాలాజీ కుబేరుడవుతాడు. ఆ కుబేరుడికే అప్పిచ్చే లెవెల్కి ఎదిగిపోతాడేమో. అది తలుచుకుంటుంటే తిన్నది కూడా అరగడం లేదు. తింటూనే ఉంటే ఎలా అరుగుద్ది? ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. ఏమన్నారు? డియర్ కలీగ్స్, వెల్ విషర్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మా కొరియన్ మ్యాగ్నెటిక్ బెడ్ కంపెనీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఈయన శ్రీ అడబాల బాలాజీ గారు. బహుశా మీలో చాలా మందికి ఈయన తెలిసే ఉంటారు. ఈయన ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, లక్ష్మి గార్మెంట్స్ ప్రొప్రైటర్. శ్రీ బాలాజీ గారు మా కంపెనీ తరపున హోల్ ఆంధ్రప్రదేశ్కి సోల్ డిస్ట్రిబ్యూటర్గా నియమితులయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే మీకు మా మ్యాగ్నెటిక్ బెడ్స్ గురించి చెప్పాలి. మ్యాగ్నెటిక్ బెడ్స్ అంటూ ఎన్నో బోగస్ కంపెనీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చి నీటి బుడగల్లా మాయమయ్యాయి. కానీ మా కొరియా కంపెనీ అటువంటిది కాదు. ఇదిగో ఇదే మా మ్యాగ్నెటిక్ బెడ్. దీనివల్ల ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మీ పాలిట ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 2 మాటల్లో చెప్పాలంటే ఇది మీ పాలిట ఒక యోగా కేంద్రం. మనిషికి సంబంధించిన దీర్ఘకాల మొండి వ్యాధులతో సహా సమస్త రోగాలు ఈ మ్యాగ్నెటిక్ బెడ్ వల్ల నయం అవుతాయి. ప్రతి రోగానికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. సార్, మనిషికి కావాల్సింది ఏంటి? సుఖ నిద్ర. ఒక మనిషి సుఖంగా నిద్రపోతే అతనుకున్న వ్యాధులో 50% నయం అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు మా బెడ్ మీద పడుకోగానే మీకు వీణులు విందిన సంగీతం వినిపిస్తుంది. ఆ సంగీతం వింటూ వింటూ మీ కళ్ళు స్లోగా మూతలు పడతాయి. అది వింటూ మీరు అలా 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 నిద్రలోకి జారుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం, మన స్థానిక ప్రముఖులైన శ్రీ అడబాల బాలాజీ గారి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఇందులో బలవంతం లేదు, మొహమాటం లేదు. మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మన కంపెనీ తరపున తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ ఉన్న బంగారం లాంటి తంగమణి గారిని అడిగి తెలుసుకోండి. రండి, చూసుకోండి, కొనుక్కోండి, విశ్రమించండి, ఆనందించండి. మీరిచ్చేది తక్కువ, పొందేది ఎక్కువ. కమాన్, వచ్చి చూసుకోండి. రండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. రండమ్మా, రండి, వచ్చి చూసుకోండి. రండి సార్, కమాన్ దిస్ సైడ్ చూసుకోండి సార్. ఇది యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ సార్. ఎస్. అనిత, బాలాజీ ఇంకా రాలేదా? లేదు బామ్మ, కొరియా పరుపుల డెమాన్స్ట్రేషన్ స్టార్ హోటల్లో జరుగుతోంది. అందుకని పొద్దున్నుంచి అక్కడే ఉన్నారు. రావడానికి లేట్ అవుతుందని చెప్పారు. హోటల్లో ఏం పనే? పరుపులు తీసుకున్న వాళ్ళకి భోజనాలు పెడుతున్నాడా ఏ? కాదు బామ్మ, పరుపులు ఎలా పనిచేస్తాయి, దేనికి పనిచేస్తాయి, ఎలా వాడాలి, ఇవన్నీ అక్కడికొచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అన్నమాట. ఓహో, అలాగా. అవును, అయస్కాంత పరుపులో నిజంగా అయస్కాంతం ఉంటుందంటావా? వాళ్ళు అన్నట్టు రోగాలు తగ్గుతాయంటావా? ఆ తగ్గొచ్చు. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కంపెనీ వాళ్ళు అంటున్నారు. ఏ ఉపయోగం లేకపోతే అంతమంది ఎందుకు ఎగబడి కొంటారు? వేలకు వేలు పోసి కొనుక్కోడానికి వాళ్ళేమైనా నీలా అమాయకులా? ఉపయోగం ఉంటేనే కొనుక్కుంటారు. అంతేనంటావా? అది సరే అనిత, మన దగ్గర ఇంకా ఎన్ని పరుపులున్నాయి? 2-3 ఉంచి మిగతావి స్టార్ హోటల్ కి తీసుకెళ్లారు. అనిత, నాకు పరుపు ఇవ్వు, ఈ రాత్రికి పడుకుని చూస్తా. అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఆయనకి తెలియకుండా ఇస్తే నాకు చీవాట్లు చెప్పు దెబ్బలే. ఏడిశాడు. నీకు మాట రాకుండా చూసే పూచి నాది. అంతగా వాడేదైనా అంటే డబ్బు పారేస్తానులే. పరుపెక్కడుంది? వద్దు బామ్మా. అనిత, అవకాశం ఉన్నప్పుడే అనుభవించాలి. ఈ బెడ్ పోతే మళ్ళీ దొరకదు కదా. పరుపెక్కడుందో చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. అక్కడ స్టోర్ రూమ్ లో ఉంది. ఏం సార్, బాలాజీ గారు ఒట్టి చేతులతో తిరుగుతున్నారు? గ్లాస్ తీసుకోండి సార్. అబ్బే, నాకు అలవాట్లేదు సార్. ఎన్నా తంబి, అలవాట్లేదా? నువ్వు చెప్పేది వింటా ఉంటే నాకు నిండా నవ్వు వస్తా ఉండదు. చూడు తంబి, ఈ మాదిరి అఫీషియల్ పార్టీలో ఫార్మాలిటీస్ కోసం ఒక పిక్కనే తీసుకోవాలి. కమాన్, తీసుకోయా. తీసుకోండి సార్. వద్దు సార్. తీసుకో తంబి. వద్దండి. తీసుకోండి సార్, చెప్తాను. తీసుకోండి. తీసుకో. కమాన్. డ్రింక్. Cheers. Cheers for the success of the company. బాలాజీ తంబి, ఇంత పార్టీని బట్టి చూస్తా ఉంటే వచ్చే ఏండాదికల్లా నువ్వు 10 కరోర్పతి అవుతావనే నమ్మకం నాకు వచ్చింది. సార్, బిల్ ఎంతైంది? 20,000 అయింది. ఏంటి, 80,000?
ఏం సార్ బాలాజీ గారు 80,000 అనలా రూరల్లో పెడతారు. కాన్ఫరెన్స్ హాల్కి, టీ కాఫీ స్నాక్స్కి, కూల్ డ్రింక్స్కి, మందుకి అంతా కలిపి జస్ట్ 80,000 అయింది. నా దృష్టిలో ఇది చాలా తక్కువ. ఏమంటారు సార్? ఆమా తంబి, నేను చెన్నైలో పార్టీ ఇచ్చినప్పుడు ఎంత సెలవయ్యి ఉండదో నీకు తెలుసా? 2 లక్షలు. ఏమండి దొండ గారు, కమిట్ అయింది 4 బెడ్లు, ఖర్చు అయింది 80,000. ఇలాగైతే ఎలాగండి? అయ్యో బాలాజీ గారు, ఖర్చు గురించి చూసుకుంటే మనం ఏమీ చేయలేం సార్. ఇప్పుడు 4 బెడ్లే రేపు 400 బెడ్ల అవకాశం ఉంది సార్. 1000 ఖర్చు పెట్టి లక్షలు రాబట్టుకోవాలి సార్. అది బిజినెస్ టాక్టిక్స్. అంటే ఇప్పుడైన ఖర్చు వల్ల మీరు బాధపడచ్చేమో కానీ రేపు దీనివల్ల రాబోయే రిజల్ట్ చూసి మీరు చాలా సంతోషిస్తారు. అందుకు నేను గ్యారంటీ. తంబి, కొండలో కూడు కుండలోనే ఉండాలి, బిడ్డ మాత్రం దొన్నుపోతులు అవ్వాలంటే కుదురుతుందా? కూడు పెడితేనే కదా బిడ్డ లావయ్యేదే. సరైనడుగు ఉన్నాడే ఎన్నా. తాగండి సార్. ఏమిటబ్బా, కూర్చున్నా పడుకున్నా బంతిలా గెంతినా మార్పేం కనిపించడం లేదే. నా ఆతృతే గాని వెంటనే ఎందుకు కనిపిస్తుంది? మందు వేసుకోగానే గుణం కనిపించదు కదా. ఈ రాత్రి అంతా పడుకుని చూద్దాం, తెల్లారేసరికి దీని సంగతి తెలుస్తుంది. ఏమండి ఏమండి, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఏమండి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మన ఇంట్లోనే ఉన్నారు. రాత్రి తాగొచ్చారు కదూ. ఇంకెప్పుడు తాగిన నా మీద ఒట్టేసి మళ్ళీ తాగుతారా? మీ మాట మీద మీకే నిలకడలేదు. సారీ అనిత, డెమాన్స్ట్రేషన్ అయ్యాక అందరూ బలవంతం చేస్తే కంపెనీ కోసం తీసుకోక తప్పలేదు. లైట్గానే తీసుకున్నాను, అదే నాకు ఓవర్ అయింది. కేవలం బిజినెస్ గురించే తాగాను అనిత, ఇంకెప్పుడు తాగను, ప్రామిస్. రాత్రి మీరు తాగి రావడం అత్తయ్య గారు గాని బామ్మగారు గాని చూస్తుంటే ఏమై ఉండేది? డెమాన్స్ట్రేషన్ అంటూ పొద్దుట వెళ్ళి అర్ధరాత్రి దాటాక వచ్చారు. ఇంతకీ బిజినెస్ ఏమైంది? 5 ఫ్యామిలీస్ వచ్చాయి, 4 బెడ్స్ కమిట్ అయ్యారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ప్రోగ్రెస్ బాగానే ఉందన్నమాట. ఏం బాగు, కమిట్ అయిందేమో 4 బెడ్లు, ఖర్చు అయిందేమో 80,000. ఏంటి, 80,000 ఖర్చా? అవును, మందు తీసుకున్నందుకు నాకు కిక్కెక్కలేదు. బిల్లు చూశాక ఫుల్ బాటిల్ తాగినంత కిక్కెక్కింది. ఒరే బాలాజీ, రాత్రి నీ దగ్గర తీసుకున్న కొరియా పరుపు మీద పడుకున్నాను కదా, ఏదో ఊడబడుస్తుందని చెప్పడమే గాని అందులో ఏమి ఉన్నట్టు నాకు అనిపించలేదురా.